హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ అమ్మాయి. ఇదేమో మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇవాళ మార్నింగ్ వ్లాగ్, ఈ రోజుటి మార్నింగ్ వ్లాగ్. నేను స్పెసిఫిక్గా మార్నింగ్ వ్లాగ్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, కొంతమంది డైలీ వ్లాగ్ అనేసి జస్ట్ సగం వీడియో పెట్టేశారు అంటున్నారు. సో అలాగని కాదు, అందుకే జస్ట్ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను మార్నింగ్ వ్లాగ్ అని. అండ్ ఇదేమో మా టిఫిన్ ప్రిపేర్ అవుతుందండి. శనగపప్పు మసాలా గారెలు ఉంటాయి కదా, అదనమాట. యాక్చువల్గా నాకు తెలీదు, ముందు సేపిచ్చేసాను, నేను సేపిచ్చి ఉంచేసాను. బట్ బాల్స్ చేసి ఉంచాలట, నూనెలో వేసే ముందు జస్ట్ ప్రెస్ చేసి వేయాలంట. నాకు అంత ఐడియా లేదు, తెలియదు, ఫస్ట్ టైం కాబట్టి. సో ఎనీవేస్ బాగానే వచ్చాయి. బట్ ఫస్ట్ ట్రిప్ది వేడి నూనెలో వేసేసాను కాబట్టి కొంచెం గట్టి వచ్చేసాయి. దాని తర్వాత నేను ఫ్లేమ్ అయితే స్లో చేసేసాను. ఇక్కడ మాకు టిఫిన్ రెడీ అవుతుంది, అక్కడ మా మధ్యాహ్నం భోజనంకి వంట కూడా రెడీ అయిపోతుంది. జస్ట్ బికాజ్ మా అన్నయ్య టిఫిన్ చేయరు, అతనికి మాని బేగి వంట అవుతుంది. లైక్ మేము 11కి టిఫిన్ చేస్తే మా అన్నయ్య 1కేమో భోజనం చేస్తారు. సో అలాగనమాట. సో అక్కడ అమ్మ వంకాయ మసాలా కూర ఏగిపోతుంది. అండ్ అన్నము పప్పు కూడా అయిపోయింది, దించేస్తారు ఆల్రెడీ పొయ్యి దగ్గర నుంచి. ఇక్కడేమో ఇవేమో వేపేస్తున్నాము. చూసారు ఎంత స్పీడ్ కనిపిస్తుందో, అదే నాకు చేసిన తప్పు. హై ఫ్లేమ్లో పెట్టేశాను. దాని తర్వాత మా నాన్న అక్కడ మా రూమ్ నుంచి అరుస్తున్నారు, స్లో చేసి వేపాలి అంటే. దాన్ని నేను స్లో చేశాను అనమాట ఫ్లేమ్ని. సో హైలో వేపేసాం కాబట్టి కొంచెం గట్టి వచ్చాయి, తగ్గినవన్నీ బాగానే వచ్చాయి. నెక్స్ట్ ట్రిప్ అన్నీ బాగానే వచ్చాయి. అండ్ అక్కడేమో మా నాన్న టిఫిన్ చేస్తున్నారు, బయట నుంచి మినపగారెలు తెచ్చుకున్నారు. సో అతను కొని ఇచ్చేద్దామని తీసాము. హై ఫ్లేమ్లో పెట్టేసాం కదా, అమ్మ అది ప్రెస్ చేసి చూస్తున్నారు ఎలాగొచ్చాయని. సో నేనేమనుకున్నానంటే వేడిది కదా అలానే ఉంటుందేమో అనుకున్నాను. బట్ అలా కాదు, అవి గట్టిగానే వచ్చాయి. ఆ ఫోర్ పీసెస్ గట్టిగా వచ్చాయి, తగినవన్నీ సాఫ్ట్గా బాగానే ఉండే. నాన్నకి ఇచ్చేసాక నెక్స్ట్ తీసింది నాకు. అండ్ నేను తినేసి